Hello guys, welcome to వాయిస్ ఆఫ్ శివ యూట్యూబ్ ఛానల్. చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే వాయిస్ ఆఫ్ శివ కదా నా యూట్యూబ్ ఛానల్. డైలీ ఎనీథింగ్ ఏదైనా జనరల్లీ నీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, లైక్ పొలిటికల్గా, రాజకీయ పరంగా కానీ, లైక్ మోటివేషనల్ స్టోరీస్ కానీ, నేను వెళ్ళే ప్రతి దిక్కు నేను ఆల్మోస్ట్ నా లైఫ్లో ఆఫీస్కి వెళ్తా, ఆఫీస్ గురించి కానీ, లేకుంటే జిమ్కి వెళ్తా, జిమ్లో నా జిమ్ గురించి కానీ, మోటివేషనల్ వీడియోస్ కానీ, అంటే నా వాయిస్ బేస్ చేసుకొని నేను చెప్తాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను ఒక టాపిక్ మాట్లాడుతున్నాను. లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి బాగా ఏపీలో వైరల్ అవుతుంది కదా, అదే తిరుపతి లడ్డు ప్రసాదం గురించి బాగా బాగా విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే లడ్డులో ఏదో కల్తీ నెయ్యి జరిగింది, జంతువులు కొవ్వు కలిపారు, అదే మాట్లాడుతున్నారు. టీవీలో న్యూస్లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. అది ఎంతవరకు నిజమా కాదా, అది ఫేకా అబద్ధమా, అది 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 నిజమా కాదా అని తెలియకుండానే సీఎం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కల్తీనే జరిగింది. అది కూడా నిర్ధారించారంట. అది నిజమా, అది ఇంకా ఎంక్వైరీ చేయలేదు, అసలు ఎవరు చేశారు, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ చేయకుండానే నిర్ధారించారంట. ఒక సీఎం అయి ఉండి, ఒక అంత అంత పెద్ద హోదాలో ఉండి హిందూ మనోభావాల్ని దెబ్బకొట్టేలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. నేనైతే అన్ని మతాన్ని గౌరవిస్తాను, కానీ నేను మాత్రం హిందూ. నేను ఇప్పటికీ ఒక 10 times వెళ్ళి ఉంటాను తిరుపతి కూడా. ఒక హిందూ మనోభావాలను దెబ్బతినేలాగా లడ్డులో కల్తీ జరిగింది, అసలు జరిగిందా లేదా, అసలు ప్రూఫ్స్ ఉన్నాయా అంటే ఏం లేవు. అయితే ఈరోజు లేటెస్ట్గా సుప్రీంకోర్టులో మన రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా పిటిషన్ వేశారు ఎంక్వైరీ కోసం. ఈరోజు అయితే సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్స్ అడిగింది గవర్నమెంట్ని. అయితే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా జంతువుకు కలిసినట్టు అని? దానికి సమాధానం లేదు గవర్నమెంట్ దగ్గర. మరి జరిగి ఉండని అయితే దాన్ని ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించారా, దాని నుంచి ఏమైనా మీకు అప్డేట్ వచ్చిందంటే దానికి సమాధానం లేదు గవర్నమెంట్ దగ్గర. అయితే లూత్రా ఉన్నాడు, వాళ్ళ సైడ్ గవర్నమెంట్ లాయర్ లూత్రా ఉన్నాడు. ఆయనైతే ప్రతిదానికి మౌనం పాటిస్తున్నాడు. అంటే ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ టీడీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, మీరే కదా గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఒక కమిటీ వేసి అది నిజమా కాదా అని తేల్చొచ్చు కదా. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఎంత టైం పడుతుంది మీకు? అంటే 2 days 3 days 1 week పడుతుంది. అసలు మీకు అది నిజమా కాదా తెలియకుండానే మీకు ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడడం ప్రెస్ మీట్. అసలు పవన్ కళ్యాణ్ అయితే అబ్బా అంటాడు, ఏమంటాడు, హిందూ ధర్మం అంటాడు, ఈక్వాలిటీ అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. అసలు ఆయనకి తెలిసింది బియ్యపు గింజ అంత. అయితే ఆయన మాట్లాడే మాటలు ఉంటాయి, ప్రెస్ మీట్ ముందు సముద్రం అల్లంతా మాట్లాడతాడు. అంటే ఆ సౌండ్ ఉంటుంది. ఇప్పుడు బియ్యపు గింజ తినేసి సౌండ్ ఏమైనా వస్తుంది? ఏం రాదు. కానీ సముద్రం కెరటాలు ఎలా ఉంటాయి, సౌండ్కి దెబ్బ ఉంటుంది. అలా మాట్లాడుతారండి. ఆయన దగ్గర మ్యాటర్ నిల్లు ఉంటుంది. మ్యాటర్ నిల్లు ఎక్స్పోజింగ్ ఏమో హైప్లో ఉంటుంది, మళ్ళీ పీక్స్లో ఉంటుంది. ఓవర్ యాక్షన్ కానీ, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి, డిప్యూటీ సీఎం అయి ఉండి అసలు నువ్వు ఆ మాట్లాడే మాటలు ఏంటి అసలు అంత నీకు నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఒక మందిగా చెప్తున్నాను, నాకు అంటే చాలా ఇష్టం. కానీ అతను మాట్లాడడం ఏంటి అసలు? ప్రెస్ మీట్కి వస్తాడు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దానిపైన విచారణ జరిపిస్తా, తొందరలో నేను బయట పెడతా ఎవరైతే చేశారో అక్రమాన్ని. అది చెప్పకుండా సనాతన ధర్మం అంటాడు, ఈక్వాలిటీ అంటాడు, నా హిందూ మతాన్ని అవమానపరిచాడు, మీరు బయటికి రావట్లేదండి, మీ మతం బయటికి రావట్లేదు, ముస్లిం వాళ్ళు అయితే బయటకు వచ్చి గందరగోళం చేస్తారు, హిందువులు అయితే బయటకు వచ్చి ఏం ధర్నా చేయరు, అది ఇది మాట్లాడతాడు. అరే ఉన్నది ఏంటి, నువ్వు చెప్పాల్సింది ఏంటి జనాలకి? సో 1 point ఏంటంటే, గవర్నమెంట్లో మీరు ఉన్నారు,
అరే ఏదైనా ఒక దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే ఇది జరిగిందా లేదా? జరిగితే వేర్ ఇస్ ద ప్రూఫ్స్? ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే పెట్టండి. ప్రూఫ్స్ లేవా? జరిగిందని అనుకుంటున్నా మీరు జరిగిందని భావిస్తున్నారు అంతే. అక్కడ మీ దగ్గర ప్రూఫ్స్ సరే ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది కదా, సుప్రీంకోర్టు అడిగినప్పుడు మీ మీ తరపు లాయర్ లూత్రామని సమాధానం చెప్పొచ్చు కదా. ఏ ప్రూఫ్స్ లేకుండా మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే అయిపోతుందా? అరే అమ్మ మీకేదో ప్రజలు ఓట్లేసి గెలిపించారు అని ఇంకా అనుకుంటున్నారేమో నాకు తెలిసి. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ప్రజలు ఓట్లేసారు. ఎందుకు వేసారో తెలుసా? మీరు ఇచ్చిన హామీలు ఉన్నారే, మీరు హామీలు ఇచ్చి జనాలకి ఏంటంటే ఆశ పెట్టారు. జనాలు ఎట్లా తెలుసు కదా, ఊరికే డబ్బులు వస్తుంటే ఎగబడుతుంటారు డబ్బుల కోసం. అన్నీ ఫ్రీగా పథకాలు పెట్టేసరికి జనాలు కూడా పాపం ఆడవాళ్ళు చాలా మోసపోయారు. కానీ ఈసారి ఉంటుంది. సరే మీరైతే 5 years పాటించండి, చూద్దాం అసలు మీరు ఏం చేస్తారు. ఫస్ట్ ఇచ్చిన హామీలు అయితే ఇవ్వండి రా బాబు. పాపం అసలు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే లాస్ట్ ప్రభుత్వానికి గవర్నమెంట్కి లాస్ట్ 5 years గవర్నమెంట్లో మా విలేజ్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ దగ్గర మనీ తీసుకునేటోళ్ళు లేడీస్ కానీ, ముసలోళ్ళు కానీ, వికలాంగులు కానీ ఎవరైనా, అంటే వేరే దగ్గర వెళ్ళలేక బ్యాంకులకు వెళ్ళలేక ఎట్లా తెలుసు డైలీ అట్లీస్ట్ ఒక 10 to 15 members 20 members ఉండేటోళ్ళు లైన్లో డబ్బుల కోసం తీసుకోవడానికి. ఎందుకు అప్పుడు జగన్ ప్రతిదీ వేస్తుండేవాడు కదా డబ్బులు. చాలా చాలా స్కీమ్స్ ఉండేవి, డబ్బులు మంత్లీ చాలా పడుతున్నాయి. ఇప్పుడు చూస్తుంటే మా విలేజ్లో అసలు ఒక్కడు కూడా కనిపించట్లేదు. పోస్ట్ ఆఫీసర్ జాబ్ చేశారు తప్ప పోస్ట్ ఆఫీసర్ ఆయన తప్ప ఎవరు లేదు. సో ఏంటంటే ఇక్కడ డబ్బులు వేయట్లే కదా చంద్రబాబు, డబ్బులు వేసుకుని చాలామంది ఉన్నారు. సో నేను ఇదైతే గమనించాను. 100 రోజుల పాలన అంటాడు, మా మంచి 100 రోజుల పాలన అంట. 100 రోజుల పాలన ఏం చేస్తావయ్యా నువ్వు? మహా అంటే పింఛన్లు పెంచావు, పింఛన్లు ఎత్తున్నావు, అంతకుమించి ఏం చేస్తావు? ఫ్రీ బస్ అన్నావు, మళ్ళీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు అన్నావు, ఏదేదో చెప్పావు సోదంతా. సో వన్స్ మీకు అధికారం వచ్చింది కాబట్టి మీరు ఏం చెప్తే జనాలు గొర్రెలా వింటారు అనుకుంటున్నాం. కానీ జనాలు అలా కాదు కదా, చాలా ఇంటెలిజెంట్ పీపుల్స్. ఎప్పటికైనా మళ్ళీ అంటే నేను గవర్నమెంట్కి ఆపోజిట్ అని చెప్పట్లేదు. మళ్ళీ కూటమి కూటమి వాళ్ళు ఉంటారు కదా, నేనేదో జగన్ అభిమానం అని చెప్పట్లేదు. నేనైతే జగన్ అభిమానం కాదు, నేను న్యూట్రల్గా చెప్తున్నా. ఇప్పుడు అంత ఇష్యూ అయింది ఏపీలో కదా లడ్డు విషయంలో, నేషనల్ వైడ్గా భక్తుల మనోభావాలు దెబ్బతినడానికి. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు అది నువ్వు ప్రమాణం చేసేటప్పుడు ఒక మాట చెప్తావు, నీతి నిజాయితీతో నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మాట అయినా కూడా ఎవరో చెప్పను, అది ఆచితూచి పాటిస్తా, ఎప్పుడు నిజమే చెప్తా, అబద్ధం చెప్పని మాటిస్తావు ప్రమాణ స్వీకారంలో. నువ్వు కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి బలవంతంగా ప్రెస్ మీట్లో ఏమన్నావు? భావిస్తున్నాము జగన్ పాలన ఇలా జరిగింది, జగనే చేశాడు, అది చేశాడు. అదే రాజకీయాలకు వాడుకోకండి బాబు. దేవుని కూడా తీస్తారు ఏంటి బయటికి? రాజకీయాలకి వాడండి, ఎవరిని ఆడుకుంటారు? మీకు నచ్చినట్టు చేసుకోండి, కానీ దేవుని ఎందుకు లాగుతారు బయటికి? నాకు ఎందుకు వస్తుందంటే ఎవరైతే ఈ మీడియా ఛానల్స్ కూడా అంతే. ఏంటి వాళ్ళకి కేవలం రేటింగ్ కావాలి, రేటింగ్ ఉంటే చాలు, స్క్రోల్ మీద స్క్రోల్ చేస్తుంటారు. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న తర్వాతే మీ నోట్ల నుంచి ఒక మాట మాట్లాడాలి. వన్స్ మీరు మాట్లాడిన తర్వాత అది చాలా దూరం వెళ్తుంది. సో ఈరోజుకి ఇదే వీడియో గైస్. థ్యాంక్ యూ గైస్. అందరూ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.